ఇంకో మహానుషుడు నమ్ముతున్నాను నేను. నువ్వు రావయ్యా ఇతగాడిని నేను నమ్ముతున్నాను. నీ అవారు తెలుస్తారా? అది కాడికి నువ్వు బట్టి నీ పిచ్చోడుగా కనపడుతున్నావు కానీ అది కాడికి నేను నమ్ముతాడంటే నీకు ఇష్టమేనాడయ్యా? ఇష్టమేనయ్యా. ముమ్మాటికి ఇష్టమే. ముమ్మాటికి అయ్యా. నిన్నేది బెదరేశాడు ఆ బ్యాహుడు. ఎంత అమాయకుడు ఏమయ్యా? సరే కానీ నేను ఎవరో తెలుసుగా నీకు? వీరబాబుది. నిన్నే కొన్నాను అనుకో, నేను చెప్పిన పనులలో నువ్వు చెయ్యాలి. చేస్తావా? చేస్తానయ్యా. ముమ్మాటికి చేస్తావా? చేస్తానయ్యా. అతి నీచమైన పనులు చెబుతా చేస్తావా? అయ్యా. అనివి కాని పనులు, అతి నీచమైన పనులు చేస్తావా? చెబుతా కానీ చేస్తానయ్యా. కాకిలో కాపలా ఉండాలి, ఉంటావా? అయ్యా అలాగేనయ్యా. శవాలు ఎత్తుకోతారు, శవాలు కాలుతారు, కాలుతావా? ఏడనుమానిస్తున్నావా? అయ్యా చేస్తావా? ముమ్మాటికి అయ్యా. పొద్దున్నే ఈ కొండ నిండా క్రొత్త కళ్ళు తేవాలి, చేస్తావా? పొద్దున్నే కాళ్ళతో ఆడతావా? అయ్యా చేస్తానయ్యా. వీడికి చేస్తానయ్యా అంటున్నావు. ఇది బాగా ఎంత కష్టాల్లో ఉండాలి. సరిగానయా అన్నిటికీ ఒప్పుకున్నావు. నీకు భార్య బిడ్డలు ఉన్నారంటయా? ఒకప్పుడు ఉన్నారు కానీ ప్రస్తుతం నాకు అడిగారయ్యా. నేను ఇతను కొన్నాను అనుకో, డబ్బు నీకు ఇచ్చాను అనుకో, నీ దావు నువ్వు వెళ్ళిపోతావు. ఇతను భార్య బిడ్డలు గ్యాప్ వస్తే నాకు వద్దయా ఈ చేతి కాడైపోతే కాపలా ఉండవు కదా? నీ పేరు ఏంటన్నా? నా పేరు హరిశ్చంద్రుడు. గిరిచంద్రుడు నాకు తెలియదు. వీరదాసుడా అంట. వీరదాసుడా అయ్యా. వీరదాసుడా వీరదాసుడా అది అలా ఉండాలి. కాట్లో కాపలా ఉండేటప్పుడు బతికున్నదందరూ తీసుకొస్తారు. మాడ పాడ పెళ్ళి దండములు తీసుకొస్తారు. మాడ పాడ నాకు ఇచ్చే ఆ పెళ్ళాకుడు చూడు, ఆ పెళ్ళాకుడు తినేసి మహాప్రసాదమయ్యా. సరే, కాటిలో కాపలా ఉండేటప్పుడు హరిశ్చంద్ర చక్రవర్తి నవకండ భూమండలాధిపమగుండ తడి గణిత నీ రాజు నిజ పాద పంచే రాలుకుండైన బట్టి ఈ హరిశ్చంద్ర చక్రవర్తి పట్టు పానుకులు పైన పవలింపబడిన హరిశ్చంద్ర చక్రవర్తికి నేను ఎన్ని కష్టములు కలిగించుకుంటున్నా. అయ్యయ్యో, ఏది ఏమైనా నా విధి అందు నేను అప్రమత్తుడైనా మా తాత మైకి ఇచ్చాడు, మయ్య నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నా. ఇది రాజుదన్నాను. రజత ఖడ్గము ధరింపవలసిన హరిశ్చంద్ర చక్రవర్తి కాకిలో కాకి దండను. అయ్యయ్యో, నాకి నిష్ట పనియా నన్నీ పనులకు ఒడిగట్టించు. అయినా నేను అప్రమత్తుండేనా?
నేను పాపములు ఒడిగొట్టుకుని నాకు నికృష్టత లేదు, నాకు నికృష్టత లేదు. విశ్వామిత్ర, విశ్వామిత్ర, నేను ఈ పనులు చేయలేను, నన్ను ఈ బాధిత పనులు చేయలేను. నీకు శుభములు కలిగాక, నీకు